నమస్తే వెల్కమ్ టు ఏ టు జెడ్ మీకోసం నేను మీ స్వర్ణ అందరూ కూడా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ అలాగే హెల్దీగా అయితే ఉండాలని అయితే కోరుకుంటున్నాను. సో మరి ఇవాళ ఈ వీడియో విషయానికి వచ్చేసి ఒక మొబైల్ అన్బాక్సింగ్ ఆ తర్వాత రివ్యూ అనమాట. ఈ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ F62 మొబైల్. సో ఈ మొబైల్ అయితే పర్చేస్ చేసింది మా బ్రదర్ అమర్నాథ్ రెడ్డి. సో మరి ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ ఆ తర్వాత రివ్యూ అయితే చూపిస్తాను. ఈ మొబైల్ కలర్ ఆప్షన్ వచ్చేసి లేజర్ బ్లూ కలర్ అనమాట. మనకి ఇది డ్యూయల్ కలర్లో అయితే లభిస్తుంది. మీరు గమనించినట్లయితే తెలుస్తూ ఉంటుంది. పైన కొంచెం బ్లూ కలర్, ఆ తర్వాత కింద కొంచెం గ్రే కలర్, అంటే జస్ట్ వైట్ కలర్ లాగా అనిపిస్తుంది అనమాట. సో డ్యూయల్ కలర్లో అయితే లభిస్తుంది ఈ మొబైల్ అయితే. మరి ఈ మొబైల్ని అయితే ఫ్లిప్కార్ట్లో అయితే పర్చేస్ అయితే చేయడం జరిగింది. ఈ మొబైల్ యొక్క యాక్చువల్ ప్రైస్ అయితే 24,000 రూపీస్. మరి రీసెంట్గా ఆఫర్ ప్రైస్ భాగంగా ఈ మొబైల్ని 18,000కి అయితే పెట్టారనమాట ఫ్లిప్కార్ట్లో. ఆ తర్వాత కార్డ్ పర్చేస్ మీద ఇన్స్టెంట్గా క్యాష్ బ్యాక్ 900 రూపీస్ అయితే లభించిందనమాట. సో టోటల్గా ఈ మొబైల్ని పర్చేస్ చేసింది 17,100 రూపాయలకి అనమాట. 17,100 రూపీస్కి ఈ మొబైల్ అయితే పర్చేస్ చేసాము. మరి ఈ ప్రైస్కి ఈ మొబైల్ లభించడం అనేది కొంచెం లక్కీ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే 24,000ది మనకి 17,100 రూపీస్కి అయితే లభించింది కాబట్టి. సో మరి ఆ ఆఫర్ కూడా కొద్దిసేపటి మాత్రమే ఉన్నిందనమాట. సో ఇలా పర్చేజ్ అయితే చేసేసుకున్నాము. సో మరి ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ ఆ తర్వాత రివ్యూ అయితే చూసేయండి. మరి ఈ మొబైల్ యూస్ చేసినటువంటి ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి ఎగ్జినోస్ 98257 నానోమీటర్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారనమాట. సో ఇది ఒక మంచి ప్రాసెసర్ అని అయితే చెప్పొచ్చు. ఈ రేంజ్ మొబైల్లో ఈ ప్రాసెసర్ రావడం అయితే. సో మరి మొబైల్ అయితే రిసీవ్ చేసుకున్నాం అనమాట. ఆఫ్టర్ శానిటైజేషన్ ఈ ప్యాకేజింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఇలా వచ్చిందనమాట. సామ్సంగ్ గ్యాలక్సీ F62 బాక్స్ అయితే ఇలా ఉందన్నమాట అపీరెన్స్ అనేది అయితే. యాజ్ యూజువల్ సామ్సంగ్ గ్యాలక్సీ F62 అని బ్రాండింగ్ అయితే ఉంది. సో ఇప్పుడు బాక్స్ అయితే కట్ చేస్తున్నాను. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే ఫోన్ ఒక సైడ్ ఉందన్నమాట. ఆ తర్వాత మనకి ఇంకొక సైడ్లో ఇలా పిన్ అయితే ఇచ్చారు. పిన్ ఎజెక్టర్, సిమ్ ఎజెక్టర్. అలాగే దీంతో పాటు మనకి కొన్ని గైడ్స్ అయితే ఇచ్చారనమాట. వారంటీ కార్డు, అలాగే రీజనల్ లాక్ గైడ్, ఆ తర్వాత క్విక్ స్టార్ట్ గైడ్ ఇవైతే ఇచ్చారు. ఇక బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఈ మొబైల్ అయితే 7000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అలాగే 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. మ్యాక్సిమం 0 to 100% కావడానికి మ్యాక్సిమం 2 hours టైం అయితే తీసుకుంటుంది ఈ మొబైల్ యొక్క ఛార్జింగ్ కోసం. అలాగే ఇంకా నార్మల్ యూస్ చేసుకునే వాళ్ళకి ఒక 2 to 3 days, మేబీ 2.5 day వరకు బ్యాటరీ అయితే లభిస్తుంది అనమాట. ఇక ఎక్కువగా వీడియోస్, గేమింగ్ ఇలాంటివి ఆడుతున్న వాళ్ళకి ఒక 1 day వరకు ఈ బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే ఈ మొబైల్ అయితే టైప్-C పోర్ట్తో అయితే వస్తుంది. ఆ తర్వాత రివర్స్ ఛార్జింగ్ కూడా ఉందన్నమాట మనకి ఈ మొబైల్లో. ఇక మొబైల్ పైన ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ ర్యాపింగ్ అయితే తీసేస్తున్నాను. ఈ మొబైల్ కలర్ ఆప్షన్ వచ్చేసి లేజర్ బ్లూ కలర్ ఆప్షన్, డ్యూయల్ కలర్లో అయితే లభించింది ఇది మనకి. సో ఒక సైడ్ బ్లూ, ఒక సైడ్ లైట్ గ్రే కలర్లో అయితే లభిస్తుంది అనమాట. ఈ మొబైల్ అయితే బాగా హ్యాండీగా ఉంది. సైజ్ చూసారా 6.7 inch అనమాట ఇది. సో ఇదైతే ఇలా ఉంది, హ్యాండీగా ఉంది, కంఫర్టబుల్గానే ఉంది మనం చేతిలో పెట్టుకున్నంతసేపు. ఇక కెమెరా విషయానికి వచ్చేసరికి ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి క్వాడ్ రేర్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి ఒక ఫ్లాష్ లైట్ అయితే ఇచ్చారు. సో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ అనమాట బ్యాక్ సైడ్లో. ఇక మొబైల్కి ఒక సైడ్ అయితే సిమ్ స్లాట్ అయితే ఇచ్చారనమాట. పిన్ ఎజెక్టర్తో మనం ఈ స్లిమ్ స్లాట్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు డ్యూయల్ సిమ్తో అయితే వస్తుంది. అలాగే సపరేట్గా మనకి మెమరీ కార్డ్కి ఇంకో స్లాట్ అయితే ఇచ్చారనమాట. సో పైన వచ్చేసి ఇలా మైక్రో SD కార్డ్, బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ సిమ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇంకొక సైడ్ వచ్చేసి మనకి వాల్యూమ్ బటన్స్ అయితే ఉంటాయి. దాని కింద వచ్చేసి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. ఇదే పవర్ బటన్ కూడా. సో ఈ విధంగా ఉంది ఈ మొబైల్ అయితే. బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ బాడీ అనమాట, గ్లాస్ అయితే కాదు. సో వెయిట్లెస్గానే ఉంది, మరి అంత బరువు అయితే లేదనమాట. ఇక డిస్ప్లే విషయానికి వస్తే ఇది 6.7 inch ఫుల్ HD+ డిస్ప్లేతో అయితే వస్తుంది. అలాగే కార్నింగ్ కొరిల్లా గ్లాస్ 3 అయితే యూస్ చేశారు ఇందులో. పవర్ బటన్ వచ్చేసి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట. సో ఆన్ చేసి చూద్దాము. ఆన్ అయింది మొబైల్ అయితే.
మరి ఈ మొబైల్ అయితే ఎగ్జినోస్ 98257 నానోమీటర్ ప్రాసెసర్తో అయితే రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 11 అయితే యూస్ చేశారు. ఇప్పుడు దీన్ని సెటప్ అయితే చేయాలి కాబట్టి సో ఇక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి కొన్ని లీగల్ ఐటమ్స్ అయితే చూపిస్తుంది. 4 డిఫరెంట్ ఆప్షన్స్ని అయితే ఇస్తుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఎండ్ యూజర్ లైసెన్స్ అగ్రిమెంట్, ఆ తర్వాత ప్రైవసీ పాలసీ, ఆ తర్వాత సెండింగ్ ఏ డయాగ్నోస్టిక్ డేటా, ఆ తర్వాత రిసిప్ట్ ఆఫ్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్. నేను ఇక్కడ సెండింగ్ డయాగ్నోస్టిక్ డేటా, ఆ తర్వాత రిసిప్ట్ ఆఫ్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ అన్చెక్ చేస్తున్నాను అనమాట. సో దీనివల్ల నాకు ఎటువంటి మార్కెటింగ్ యాడ్స్ కానీ ఇటువంటివి ఏవి కూడా రాకుండా అవాయిడ్ చేయడానికి. సో ఇదంతా చేసేసిన తర్వాత ఐ హ్యావ్ అగ్రీడ్ ఆల్ ద కండిషన్స్ అని చెప్పి నెక్స్ట్కి అయితే వెళ్తున్నాను. మరి నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ వైఫై నెట్వర్క్ని అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనము వైఫై నెట్వర్క్ పాస్వర్డ్ అనేది అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇదంతా నేను క్విక్గా సెట్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. సో మరి సెటప్ అంతా అయిపోయిన తర్వాత మెయిన్ స్క్రీన్ అయితే ఇలా ఉందన్నమాట. మెనూలో వచ్చేసి చూద్దాం ఏమేమి యాప్స్ ఉన్నాయి అనేది అయితే. సో ఇక్కడ మనకి కొన్ని యాప్స్ అయితే బై డిఫాల్ట్ ఇచ్చారు. డైలీ హంట్ అని, జోష్ అని, ఇలాంటి బైజూస్ అని కానీ కొన్ని ఇచ్చారు. చూద్దాం ఏవైనా డిలీట్ అవుతాయా లేదా అనేది. సో ఇక్కడ నేను డైలీ హంట్ అనేది అయితే అన్ఇన్స్టాల్ చేయాలని చూస్తున్నాను. ఓకే, సక్సెస్ఫుల్లీ అన్ఇన్స్టాల్ అనమాట. సో ఈ విధంగా మనకి అన్వాంటెడ్ యాప్స్ని అయితే మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు మనం చూద్దాము ఈ మొబైల్కి ఏమన్నా సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిందా లేదా అనేది అయితే. సో ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళి చూస్తున్నాను ఏదైనా అప్డేట్ వచ్చిందా అనేది అయితే. సో మరి ఇక్కడ నేను సాఫ్ట్వేర్ అప్డేట్ ఏదైనా వచ్చిందా అని అయితే చెక్ చేస్తున్నాను. ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. చూద్దాం మరి అది ఏ సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది అయితే. మరి ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే వచ్చేసి జూలై మంత్కి గాను ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఇచ్చేశారు. సో దీంట్లో కొన్ని కెమెరాకి సంబంధించినటువంటి కొన్ని పర్ఫార్మెన్సెస్ అయితే ఇంప్రూవ్ చేసినట్లయితే చెప్పారు. ఆ తర్వాత సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ కూడా అనమాట. ఇది వచ్చేసి జూలై మంత్కి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే ఇచ్చేసారు. సో ఫాస్ట్ అనమాట శాంసంగ్ అప్డేట్స్ అయితే. మరి వన్స్ ఈ సాఫ్ట్వేర్ అంతా అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను సెట్టింగ్స్ అనేది అయితే. ఇక్కడ మీరైతే చూడొచ్చు ఆండ్రాయిడ్ వర్షన్ ఏది అనేది అయితే. ఆండ్రాయిడ్ వర్షన్ 11.1 UI 3.1 అనమాట. సో ఇది ఈ మొబైల్ యొక్క ఆండ్రాయిడ్ వర్షన్ అయితే. ఈ మొబైల్లో అయితే వీడియోస్ కానీ మూవీస్ కానీ చూడాలనుకున్న వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో అయితే వస్తుంది. సో ఇది ఒక బెస్ట్ మొబైల్ అనమాట. మూవీస్కి కానీ మనం ఏదైనా వీడియోస్ కానీ చూసుకోవాలి అని అనుకుంటే మంచి క్లారిటీతో వస్తుంది ఈ మొబైల్. ఇక సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇందులో వచ్చేసి డాల్బీ అట్మాస్ అయితే యూజ్ చేశారనమాట. సౌండ్ కూడా చాలా బాగుందని అయితే చెప్పొచ్చు. ఇక కెమెరా విషయానికి వచ్చేసరికి క్వాడ్ రేర్ కెమెరా సెటప్ అయితే వస్తుందన్నమాట. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ అయితే యూజ్ చేస్తున్నారు. అలాగే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్ అయితే ఉందన్నమాట. 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, అలాగే 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్ అయితే యూజ్ చేశారు. సో దీనిలో నుంచి తీసినటువంటి ఫొటోస్ కానీ సూపర్ క్వాలిటీతో అయితే వస్తాయన్నమాట. ఒరిజినల్గా ఆ ఆబ్జెక్ట్ యొక్క కలర్ కానీ ఏదైనా ఎలా ఉంటే ఆ ఫోటో తీసిన తర్వాత కూడా ఆ ఆబ్జెక్ట్ యొక్క కలర్ సేమ్ అలాగే ఉందన్నమాట. అలాగే ఈ మొబైల్ అయితే గేమింగ్ కూడా బాగానే సపోర్ట్ చేస్తుంది. టచ్ సెన్సిటివిటీ అనేది అయితే చాలా బాగుంది ఈ మొబైల్లో అయితే. మనకి కెమెరాలో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫన్, సింగిల్ టేక్ ఫోటో, వీడియో అని. ఇక మోర్లోకి వెళ్ళి చూస్తే ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇందులో చూస్తున్నట్లయితే మనకి సూపర్ స్లో మోషన్, నైట్ మోడ్, ఫుడ్ మోడ్ ఇలాంటివన్నీ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ కెమెరాలో అయితే. ఇప్పుడు మీరే చూడండి సూపర్ స్లో, ఆ తర్వాత స్లో మోషన్లో తీసినటువంటి వీడియోస్ క్లారిటీ పరంగా అయితే చాలా బాగుంది అనమాట. ఇది డే లైట్లో తీసినటువంటి వీడియోస్. ఇక ఫన్లో అయితే మనకి డిఫరెంట్ వేరియేషన్స్ అయితే వచ్చారనమాట. సో ఈ వేరియేషన్ యూజ్ చేసుకుంటూ మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. చాలా ఫన్నీగా ఉంటాయి కొన్ని వేరియేషన్స్ అయితే. సో ఫ్రెండ్స్ ఇదండి సామ్సంగ్ గ్యాలక్సీ F62 యొక్క అన్బాక్సింగ్, ఆ తర్వాత రివ్యూ అయితే.
హోప్ మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ మొబైల్ అని అయితే చెప్పొచ్చు. బ్యాటరీ విషయంలో కానీ, కొంచెం గేమింగ్ కానీ, వీడియోస్కి కానీ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అంటే ఇంత డబ్బులు పెట్టి ఈ మొబైల్ కొన్నాం కదా, కనీసం ఒక స్క్రీన్ గార్డ్ కానీ, బ్యాక్ కేస్ కానీ ఇచ్చి ఉంటే బాగుండు అని అయితే అనిపించింది. కానీ అలాంటిది అయితే ఏమీ ఇవ్వలేదన్నమాట. సో సపరేట్గా ఈ మొబైల్కి ఒక స్క్రీన్ గార్డ్ కానీ, ఆ తర్వాత బ్యాక్ కేస్ కానీ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి ఈ వీడియో అయితే. మరి మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేము పెట్టిన మరిన్ని వీడియోస్ అయితే చూడండి. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ, స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ.